ఈ వీడియోలో ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ఎలా పేలిందో చెప్పబోతున్నాను అండ్ అలాగే వంతెన తెగి ఎంతమంది కొట్టుకుపోయారో కూడా చెప్పబోతున్నాను. శంషాబాద్ నుండి తిరుపతికి వెళ్లే ఫ్లైట్ ఇంజిన్ లో పొగ ఎలా వచ్చిందో కూడా చెప్పబోతున్నాను. అండ్ దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ లో 5 గంటల పాటు టెక్నికల్ ఇష్యూస్ తో ఏసీలు పనిచేయకపోవడం వల్ల ప్రయాణికులు ఎయిర్ ఇండియాపై ఎలా సీరియస్ అయ్యారో కూడా చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా పూర్తిగా చూసేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. అసలు ఇండియాలో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా మనుషులు చనిపోతున్నారు. ఒక ప్రమాదం జరిగి దాన్ని మర్చిపోయే లోపే మరో ప్రమాదం జరుగుతుంది. వరుస విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న రీసెంట్ గా జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి మర్చిపోక ముందే మరో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ కు వెళ్తున్న ఒక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. అందులో ఉన్న 7 చనిపోయారు. పూర్తి వివరాలకు వెళితే ఉత్తరాఖండ్ లో ఆదివారం ఉదయం 5:20 డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళుతున్న ఈ హెలికాప్టర్ గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదాన్ని ముందుగా పసిగట్టింది పశువుల కాపరి. పశువులను మేపడానికి ఆ ఏరియాకి రావడం వల్ల అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న హెలికాప్టర్ భాగాలను, మృతదేహాలను చూసి వారు వెంటనే అధికారులకు తెలిపారు. అయితే ఈ ప్రమాదం ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ కూలిపోయినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రమాదంపై అధికారులు ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. 6 వారాల్లో ఇది 5వ ప్రమాదం అని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదం జరగక ముందే కాస్త వాతావరణం అటు ఇటు ఉండడం గమనించామని అధికారులు తెలుపుతున్నారు. ఈ సీజన్ లో ఇలాంటి క్లైమేట్ మామూలే కదా అని అనుకున్నారు. కానీ హెలికాప్టర్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగిపోయింది. ఈ హెలికాప్టర్ ప్రయాణికుల్లో ఒకరు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉద్యోగి అని తెలిసింది. మిగతా 5 యాత్రికులు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్ కి చెందిన వారు. అయితే ఈ ప్రమాదంలో మహారాష్ట్రలోని యావత్ మాల్ కు చెందిన ఒకే కుటుంబంలో ఉన్న 3 సభ్యులు చనిపోయారు. వీళ్ళ ఫ్యామిలీ నెంబర్ మొత్తం 4. భార్య, భర్త, ఒక కూతురు, ఒక కొడుకు. అయితే ఈ ఒక పిల్లాడు వారి తాత దగ్గర ఉండడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడు. టూరిస్ట్ కి వచ్చింది ఈ 3 కాబట్టి హెలికాప్టర్ ప్రమాదంలో వీళ్ళే చనిపోయారు. అయితే మొదట వీళ్ళ డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైంది. అందుకే ప్రతి ఒక్కరి మృతదేహాన్ని DNA టెస్ట్ జరిపారు. ఆ టెస్టులు పూర్తయిన తరువాత వాళ్ళ మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఇది బాధాకరమైన విషయం అంటూ చింతించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని హెలి సేవల నిర్వహణకు కఠినమైన SOP సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దీనిలో హెలికాప్టర్ యొక్క సాంకేతిక పరిస్థితిని పూర్తిగా తనిఖీ చేయడం అండ్ ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని తీసుకోవడం తప్పనిసరి అని అర్థం. అయితే ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తుంది. ఈ హెలికాప్టర్ విమాన ప్రమాదాలు మే 2న హిమాలయ దేవాలయం కేదార్నాథ్ ద్వారాలు తెరిచినప్పటి నుండి ఇది 5వ ప్రమాదంగా సూచించబడింది. అయితే ఈ 5 ప్రమాదాలలో దాదాపుగా 13 మంది చనిపోయారు. అంతకు ముందే జూన్ 7వ తేదీన కేదార్నాథ్ వెళ్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం ఉండడం వల్ల ఉత్తరాఖండ్ లోని ఒక హైవే పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఫ్యాక్ట్ నెంబర్ 2 కి అయితే వెళ్దాం. పూణే సమీపంలోని నదిపై ఉన్న వంతెన కూలిపోవడంతో అనేక మంది పర్యాటకులు మునిగిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ ఐడెంటిఫై అయ్యింది మాత్రం 2 చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చనిపోయిన వారికి ఆర్థిక సాయం కింద ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ప్రకటించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తే వరదల కారణంగా నీటి ప్రవాహం బలంగా ఉండడం వల్ల ఈ వంతెన కూలిపోయిందని అధికారులు తెలుపుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఏసీలు లేకుండా విమానంలో ఉన్న ప్రయాణికులను కూర్చోబెట్టారు. దాదాపుగా 5 గంటల సేపు వారు ఆ ఒక్క పోతలో నరకం చూశారు. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడం వల్ల జూన్ 13వ తేదీ 5 గంటల సేపు ఆలస్యంగా విమానం టేకాఫ్ అయింది. అయితే విమానం టైం రాత్రి 7:25 బయలుదేరాలి. కానీ అర్ధరాత్రి 12:45 ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX-196 అనే విమానం దుబాయ్ నుండి రాజస్థాన్ లోని జైపూర్ కి వస్తోంది. విమానంలో ఏదో సాంకేతిక లోపం ఉందని విమానాన్ని దాదాపుగా 5 గంటల సేపు నిలబెట్టేశారు. ఈ 5 గంటల వరకు ప్రయాణికులంతా ఒక్కపోతలో ఉండాల్సి వచ్చింది. Look at the situation. ये रात को 12-12:30 बजे की बात है. फ्लाइट का टाइम है 7 बजे और 7-7:15 की फ्लाइट से 12:30 बज चुके हैं. ప్రయాణికుల కోసం కనీసం ఏసీ కూడా ఆన్ చేయలేదని ప్రయాణికులు ఎయిర్ ఇండియాపై సీరియస్ అవుతున్నారు. బయట 40 డిగ్రీలు ఎండ కాస్తుంది. లోపల విమానంలో ఉన్న ప్రయాణికులు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏసీలు పనిచేయడం లేదని చెప్పుకొచ్చారు. ఆ విజువల్స్ మీరు ఈ వీడియోలో చూడవచ్చు.
వారిలో పిల్లలు పెద్దలు చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు. ఒకరి తరువాత మరొకరు సీరియస్ అవ్వడం వల్ల ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇంత జరుగుతున్న ఎయిర్లైన్స్ యాజమాన్యం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి ఎలాంటి ప్రకటన చేయలేదు. దున్నపోతు మీద వర్షం పడుతుంటే ఎలా ఉంటుందో ఎయిర్ ఇండియా సంస్థ ఇప్పుడు అలా తయారైంది. కనీసం ప్రయాణికుల పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా చూపించుకుంటే ఇక ప్రజలు సీరియస్ అవ్వకుండా ఎలా ఉంటారు? మినిమం కేరింగ్ లేకుండా విమానాలు నడుపుతున్న సంస్థలు చాలానే ఉన్నాయి. వాటిలో ఎయిర్ ఇండియా ఒకటి. మీరు ఎప్పుడైనా ఎయిర్ జర్నీ చేయాలంటే ముందుగా ఏ కంట్రీకి వెళ్తారో కామెంట్ లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానంలో సాంకేతిక లోపం వాటిల్లిందని పొగలు రావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళన గురిచేసింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైజెట్ 2138 నెంబర్ విమానంలో ఏదో కాలుతున్న వాసన రావడంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇంజిన్ లో ఏదో సాంకేతిక లోపం ఉన్నట్లు తెలిసింది. దాన్ని సరిచేసి ఇంజిన్ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభించాయి. వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసి భారీ నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారు. వివరాలకు వెళితే ఆదివారం రాత్రి 7:30 శంషాబాద్ నుంచి బయలుదేరి తిరుపతికి వెళ్లాల్సిన స్పైజెట్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోకి విమానం గంట ఆలస్యంగా చేరుకుంది. రాత్రి 8:30 వచ్చింది. అనంతరం 65 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరిన ఇంజిన్ స్టార్ట్ చేసి రన్వే వైపు మెల్లగా కదిలింది. అంతే, అంతలోనే ఇంజిన్ల నుండి ఏదో పొగ వాసన వచ్చింది. అది గమనించిన పైలట్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇంజిన్ లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ని సరిచేశారు. ఆ తర్వాత ప్రయాణికులను సేఫ్ సైడ్ గా గమ్యస్థలం దింపేందుకు మళ్లీ ఇంజిన్ స్టార్ట్ చేయగా వాసన రావడంతో సైలెంట్ గా విమానాన్ని నిలిపివేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందారు. విమానం బయలుదేరడానికి సుమారు 3.5 గంటల పాటు పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ప్రయాణికులను 3 సార్లు విమానంలోంచి ఎక్కి దించారు. ఎట్టకేలకు రాత్రి 10:54 విమానం తిరుపతికి బయలుదేరి క్షేమంగా ల్యాండ్ అయింది. ఒకవేళ నాలాంటోడు గాని ఆ విమానంలో గనుక ఉంటే ఖచ్చితంగా విమానం దిగి ట్రైన్ కో బస్సుకో వెళ్ళిపోతాను. ఎందుకంటే 3 సార్లు ఎక్కి దిగిన తర్వాత కూడా ప్రమాదం జరగదు అని గ్యారంటీ ఏంటి? సో గైస్, ఎక్కడ చూసినా హెలికాప్టర్లు విమానాల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ట్రైన్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగేవి, కానీ ఇప్పుడు విమానం సీజన్ అనుకుంటా. ఇప్పుడైతే విమానంలోనే ఇలాంటి ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు విమాన ప్రమాదాలను ఆరికట్టాలంటే బెస్ట్ ఆప్షన్లతో, బెస్ట్ టెక్నాలజీతో ఎంతటి ఘోరం జరిగినా సరే ప్రయాణికులకు గీత కూడా పడకుండా ఉండే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన విమానాలను తయారు చేయడం సేఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఈ ఫోటోని చూపిస్తాను చూడండి. ఇలాంటి విమానం ఏ కంట్రీలో అవైలబుల్ అయితే లేదు, కానీ ఇలా డిజైన్ చేయాలి అనుకుంటూ ఇంజనీర్లు ట్రై చేస్తున్నారు. ఇలాంటి ఆప్షన్ కనుక వస్తే విమానాల ప్రమాదాల నుంచి చాలా సేఫ్ సైడ్ గా తప్పించుకోవచ్చు. దీని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్స్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ అయితే వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. వెడ్నెస్డే. సీ యూ నెక్స్ట్ వీడియో. మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.